ఎన్నికల ముందు నుంచే విశాఖ రాజధానిగా పాలన చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ న్యాయపరమైన చిక్కుల కారణంగా ఆ పని సాధ్యం కాలేదు. సీఎం వచ్చి చేయాలంటే పరిపాలన చేస్తారు, కానీ ఇక్కడ ఉద్యోగుల గురించి ఆలోచించాలి. ఈ రోజుకి హైదరాబాద్ నుంచే ఉద్యోగులు వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు. మనకంటూ ఓ రాజధాని లేదు. విశాఖ రాజధానిగా న్యాయపరమైన చిక్కులు లేకుండా పరిపాలన సాగించే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి. గత ప్రభుత్వం వైఫల్యం కారణంగా రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. అంటున్నారు మూడు రాజధానులు కట్టడం సాధ్యం కాదని తెలిసే మళ్ళీ ఈ కొత్త పాటను మొదలుపెట్టారు అనేది వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి ఈ టెన్యూర్ ముగుస్తున్న సమయంలో ఉండవలసిన అవసరం ఏముందంటే యాక్చువల్గా ఈ టెన్యూర్ ముగిసినా వచ్చేది మళ్ళీ మా ప్రభుత్వం. మనం రాష్ట్రానికి సంబంధించినంత విభజన చట్టంలో మనకి హైదరాబాద్ విభజన జరిగినప్పుడు 10 years జాయింట్ క్యాపిటల్గా డిక్లేర్ చేశారు. రేపు జూన్తో ఆ 10 years కంప్లీట్ అయిపోతుంది. పాత గవర్నమెంట్లో రాజధాని నిర్మాణం చేయడం జరిగిందా? జరగల. మా గవర్నమెంట్లో రాజధాని నిర్మాణం చేయడానికి మేము ఫస్ట్లోనే చెప్పడం జరిగింది. కోటల లాంటి రాజధాని వాళ్ళు డిజైన్ చేసినట్టు నిర్మాణం చేయడానికి మా దగ్గర అంత ఆర్థిక పరిస్థితి లేదు. ఎందుకంటే పేదలకి, రాష్ట్ర ప్రజలకి, పేదలకి, బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అందించడం మా ప్రాధాన్యత అని మేము ముందే చెప్పే. అందువల్ల 3 ప్రాంతాలు సమభాగంలో అభివృద్ధి చేయాలి అంటే పాలనా వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులు చేస్తే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మంచి ఆలోచనతో చేసాం. సరే, వేరే కారణాల వల్ల అది కోర్టులో పెండింగ్లో ఉంది. సో ఇప్పుడు ఈ 10 years కంప్లీట్ అయిపోతుంది. దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు రాజధాని నిర్మాణం చేసే పరిస్థితి మనకు లేదు. సో అందుకనే అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం మనకు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నంలో నుంచి పరిపాలనా రాజధాని పెట్టుకొని ముందుకు పోదామని మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే దానికి కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. వాటిని అన్నీ కూడా అధిగమించి రాబోయే రోజుల్లో తప్పకుండా విశాఖని పరిపాలనా రాజధాని చేసుకొని ఎలక్షన్స్కి ముందే మా ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పాలన చేసే కార్యక్రమం చేస్తాం. ఈ న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటే, అటువంటి వచ్చే పరిస్థితుల్లో అటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే ఎలక్షన్ తర్వాత అయినా సరే ఇక్కడి నుంచే మా ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. మేము చెప్పిన అంశం నిన్న ఏంటంటే, రాష్ట్ర విభజన సమయంలో చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీల విషయంలో కానివ్వండి, ఇంకా రాబోయే రోజుల్లో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల కోసమైనా కానివ్వండి, లోక్సభలో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి, మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఆదేశాల ప్రకారం అన్నిటి మీద పోరాటం చేస్తాము. మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేదానికి కానివ్వండి, సంక్షేమ పథకాలకు అమల్లో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేదానికి కానివ్వండి, వాళ్ళ సహకారం తీసుకునే దాంట్లో మాకు కృషి చేస్తాము. అందులో భాగంగా ఈ కంబైన్డ్ క్యాపిటల్ హైదరాబాద్ అనేది మా విశాఖలో పరిపాలనా రాజధాని మార్పు జరిగేంత వరకన్నా దాన్ని ఎక్స్టెండ్ చేయమని 2 ఉభయ సభల్లో కూడా కోరతాము. ఈ అంశం మా పార్టీ నాయకుడు, మా అధిష్టాన వర్గంతో కూడా చర్చించుకున్నాక ఎట్లయినా ఎలక్షన్ తర్వాతే కదా చట్టసభలు ఫామ్ కాబోయేది, రాజ్యసభ కానీ లోక్సభ కానీ, అప్పుడు ఒక నిర్ణయం తీసుకుని తప్పకుండా దానిపై ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచన చేయటం అయితే జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు అనేది ఏమన్నా కోరడం జరుగుతుందా సార్? లేకపోతే చూద్దాం. ఇప్పుడు మనం విశాఖ నుంచి పాలన కొనసాగించడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ ఒక రోజులో వచ్చి ఇక్కడి నుంచి పాలన కొనసాగించాలంటే ముఖ్యమంత్రి గారు వచ్చి పాలన కొనసాగిస్తారు. కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ తరలి రావాలంటే ఇక్కడ దానికి సరిపడా హెచ్ఓడీస్ కూర్చోటానికి, సెక్రటరియట్ వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది ఒక్క రోజులో అయ్యే పని కాదు. కాబట్టి కనీసం అంటే 2 సంవత్సరాలైనా పడుతుంది. కాబట్టి అప్పటిదాకైనా మనకు పరిపాలనా రాజధాని, ఎందుకంటే చాలామంది ఆఫీసర్లు కానివ్వండి, చాలామంది ఉద్యోగస్తులు కానివ్వండి ఈ రోజుకి అమరావతి నుంచి రోజు హైదరాబాద్ నుంచే వస్తున్నారు. అంటే వారానికి ఒకసారి పోయి రావటం, ఎవ్రీ వీకెండ్ పోయచ్చు. ఆ పరిస్థితి అన్నాళ్ళని కంటిన్యూ చేసుకుంటాం. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అయింది. మనకంటూ ఒక రాజధాని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అన్ని విధాల అభివృద్ధి చెందిన విశాఖ నగరం ఉంది. కాబట్టి ఈ నగరాన్ని బేస్ చేసుకొని మనం రాజధాని పాలన కొనసాగించుకుంటే ఉద్యోగస్తులకు కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి. దాన్నే చెప్తుంది. థ్యాంక్ యూ.